ఒకసారి రిమైండర్ థియరంలో ఈ సమ్ని అబ్జర్వ్ చేయండి. ఈ సమ్ని చూసి వెంటనే మీరు అందరూ భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే 24 చేత ఒక ప్రైమ్ నెంబర్ని డివిజన్ చేసినప్పుడు అంటే ఆ ప్రైమ్ నెంబర్ 5 నుంచి మొదలెట్టాలి. అంటే 5 కానీ, నెక్స్ట్ 7 కానీ, 11 కానీ, 13 కానీ, ఇలా ఏ ప్రైమ్ నెంబర్ యొక్క స్క్వేర్ చేసినా సరే ఆ స్క్వేర్ నెంబర్ అంటే 5 స్క్వేరు, 7 స్క్వేరు, 11 స్క్వేరు, ఆ స్క్వేర్ నెంబర్ని 24 చేత కానీ డివిజన్ చేస్తే మనకు రిమైండర్ అనేది పక్కా 1 వస్తుంది. అంటే 5 స్క్వేర్ అంటే 25, 25/24 రిమైండర్ 1. అలాగే 7 స్క్వేర్ 49/24 రిమైండర్ 1. అట్లనే ఇప్పుడు అక్కడి నుంచి మొదలెట్టి ఏ ప్రైమ్ నెంబర్ అయినా రిమైండర్ 1 వస్తుంది. అంటే 23 చేస్తే మనకి రిమైండర్ 1, 29 చేస్తే రిమైండర్ 1, 31 చేస్తే రిమైండర్ 1, 37 చేస్తే రిమైండర్ 1/24. 24 చేత ఎప్పుడైనా సరే 4ని డివిజన్ చేస్తే మన రిమైండర్ 4 వస్తుంది. ఏ నెంబర్ చేత అయినా వేరే నెంబర్ డివిజిబుల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ తక్కువ ఉంటే ఆ న్యూమరేటర్ అనేది మనకు రిమైండర్ అవుతుంది. అంటే మన రిమైండర్ ఎంత అవుతుంది?